నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుస్తున్నా. గెలిచిన తర్వాత వైజాగ్‌లోనే ఉంటా. అసలు నా ప్రమాణ స్వీకారమే వైజాగ్ నుంచి చేస్తా. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రీసెంట్‌గా వైజాగ్‌లో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పటి వరకు ఒక ఏడాది, 2 ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే ఎన్నోసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను వైజాగ్‌కి మారిపోతున్నానని, వైజాగ్ నుంచే ఆంధ్రప్రదేశ్ యొక్క పాలన ఉండబోతోందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు అనే అంశాన్ని బల్లగుద్ది ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన షిఫ్ట్ అయితే అవ్వలేదు. కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయనే మాట వినిపిస్తూ ఉంది. కానీ ఆయన కావాల్సి వచ్చినప్పుడు ఆయన షిఫ్ట్ అవ్వచ్చు. ఆయన ఏపీ సీఎం, ఆయన ఇష్టం. కానీ ఈసారి నేను ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని చెప్పడంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తాను గెలవబోతున్నాను అనే కాన్ఫిడెన్స్ని లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇవ్వటం. అట్లాగే మళ్ళీ వైజాగ్కి సంబంధించినటువంటి రాజధాని అంశాన్ని కదపడం, జస్ట్ అట్లా టచ్ చేయడం. అట్లా ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నేను మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతున్నాను, కేవలం షేర్ చేయమని అడుగుతున్నా. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. వాట్సాప్ స్టేటస్లో మాత్రం ఈ వీడియో పెట్టండి. లింక్ ఉంది కదా కింద, దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అనేక మంది ఈ యొక్క విశ్లేషణని అర్థం చేసుకునేటువంటి అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి దయచేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. విషయం ఏంటంటే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధాని అంశాలని కదపాలి అనుకున్నారా? ఎందుకంటే వైజాగ్కి సంబంధించిందే నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అనగానే మళ్ళీ అమరావతి యొక్క రాజధాని వ్యవహారం రగులుతుందేమో అని ఆయన ఈ మాట అన్నారేమో అని చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు రాజధాని అంశం రానున్న రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే చూద్దాం. మొన్న మధ్య అంటే ఎలక్షన్ గెలిచిన ఒక ఏడాది తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత నుంచి మొదలైన అమరావతి యొక్క దీక్షలు కానీ, రైతుల యొక్క కష్టాలు కానీ, వాళ్ళు అప్పట్లో చేసినటువంటి ఉద్యమాలు కానీ, అవన్నీ కూడా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదే ప్రాంతంలో పక్కనే విజయవాడలో ఉన్నటువంటి నార్మల్ ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలు లేవు. అట్లా పట్టించుకోకపోవడానికి ఖచ్చితంగా ప్రజల్ని తప్పట్టాలి. ప్రభుత్వం కూడా వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా చర్చలకి పిలవకపోవడం విషయంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుపట్టాలి. అందులో ఎటువంటి ప్రశ్న లేదు. అయితే ఇదే రైతులు చంద్రబాబు నాయుడిని కూడా ఈ అంశానికి సంబంధించి జరిగిన తప్పుల గురించి ఆయన్ని కూడా వాళ్ళు జగన్ ఎంతగా అయితే ప్రశ్నిస్తున్నారో చంద్రబాబును కూడా ఎంతో కొంత ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి, భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు లేదా 3 రాజధానులు ఉన్నాయి అనే అంశం ఎలక్షన్ని పెద్దగా ప్రభావితం చేయదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆ రాజధాని లేదు లేదా అమరావతి రాజధానిగా మాకు కావాలి అని కృష్ణా లేదా కోస్తా ప్రాంత ప్రజలు, గుంటూరు, ప్రకాశం ప్రజలు కోరుకుంటారేమో కానీ ఇవ్వనందుకు గాను నీకు ఎగనెస్ట్గా నేను ఓటేస్తాను జగన్ అనే మాట వాళ్ళు చెప్పరు. అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, వైజాగ్ ప్రజలు వైజాగ్ని రాజధానిగా ఇస్తున్నాడు జగన్, అందుకే నీకు ఓటేస్తానని కూడా అనరు. అయితే రాజధాని అనేది ఎక్కడైనా పెట్టండి, కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురండి మొర్రో అని ప్రజలు భిక్షం ఎత్తుకునే పరిస్థితి, అభ్యర్థించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు రాజధాని ఎక్కడ కావాలంటే పెట్టుకోండి మీ నెత్తి మీద అనే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత స్ట్రెస్ చేసి వైజాగ్లో వస్తాను, వైజాగ్లో ఉంటాను, అసలు నా ప్రమాణ స్వీకారం ఇక్కడ జరగబోతోంది గెలిచిన తర్వాత అని ఎందుకు చెప్పారు అంటే దీని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ కనిపిస్తుంది. అమరావతి రాజధాని రీజన్గా కావచ్చు, లేక అనేక కారణాల వల్ల కావచ్చు, గుంటూరు, విజయవాడ, ఆ తర్వాత వచ్చే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ యొక్క పొత్తు కారణంగా, పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గ ఓట్ల కారణంగా, తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక వర్గ ఓట్ల కారణంగా, అనేక బీసీ ఓట్ల కారణంగా, బీసీ వర్గాల ఓట్ల కారణంగా ఈ ప్రాంతాలన్నీ కంప్లీట్గా గంపగత్తుగా వెళ్ళి తెలుగుదేశం, జనసేన యొక్క కూటమికే ఓటు వేయబోతున్నాయి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంకో పక్క నెల్లూరు, ప్రకాశం కూడా ప్రకాశం ఎప్పుడూ టీడీపీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈసారి నెల్లూరు ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ పార్టీ. అందువల్ల ఛాన్స్ తీసుకోకూడదు. మనము గ్రేటర్ రాయలసీమని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ గతంలో ఎట్లాగైతే 52లో దాదాపు 49 కొట్టగలిగారో, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయగలిగారో, అదేవిధంగా ఈసారి ఉత్తరాంధ్రలో ఉన్న 28లో 20 అయినా 25 అయినా సాధించుకోగలగాలి. తద్వారా అక్కడక్కడక్కడ కొన్ని వచ్చిన బొటాబొటిన డెఫినెట్లీ మెజారిటీ మనకే వస్తుంది. 90 దగ్గరికి 90 దాటే పరిస్థితి వస్తుంది. మనం 95 వరకు దానికోసం ఉత్తరాంధ్రని కాపాడుకోవాలి తప్ప కృష్ణా కానీ
కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో మనకి ఈసారి గెలుపు కష్టమే అని వైసీపీ చాలా గట్టిగా ఫీల్ అవుతోంది. జగన్ ఇది గట్టిగా ఫీల్ అవుతున్నారు. అందువల్లే ఈరోజు పక్కకి వెళ్ళడానికి, ఉత్తరాంధ్ర మీద హైలైట్ చేయడానికి, వైజాగ్ని హైలైట్ చేయడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారనేటువంటి డిస్కషన్ అయితే నడుస్తుంది. రీసెంట్గా వచ్చినటువంటి అనాలిసిస్లు చూస్తే మనకు కూడా ఇదే అనిపిస్తుంది. ఇది డెఫినెట్లీ జరుగుతుంది అంట్లా ఓవరాల్గా చెప్తున్నా. సో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ఏదైతే వేస్తున్నారో, ఈసారి నేను గెలుస్తాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ అంటున్నారో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా, అసలు దీని వెనక ఉన్నటువంటి ఇంకేమైనా మతలబులు ఉన్నాయా, ఆయన నిజంగానే గెలిచే పరిస్థితి ఉందా, ఆయన ఓడిపోయే పరిస్థితి ఉందా, లేదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా, జగన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా, మీకు రాజకీయంగా ఎంతో ఆలోచన ఉంటుంది, మీకు బుర్రలో బోల్డంత రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. అదంతా అట్లా వదిలేయకుండా కంపల్సరీ కామెంట్లో క్లియర్ కట్గా రాయండి. ఇలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో, ఇట్లా ఉంది, ఈసారి వీళ్ళకి అవకాశం ఉంది లేదా వాళ్ళకు ఉంది అనేది క్లియర్ కట్గా మీరు చెప్పారనుకోండి, ప్రజల్లో కూడా కామెంట్లు చదివేవాళ్ళు వేల మంది ఉంటారు. ఈ వీడియో ఒక 10,000 వీడియో వ్యూస్ వచ్చాయి అనుకుందాం, 10,000 మంది మీ కామెంట్ కూడా చదువుతారు, చాలామంది రిప్లై ఇస్తారు, మీకున్న రాజకీయ పరిజ్ఞానం చూస్తారు. కాబట్టి వీడియో వెళ్ళే ముందు వదిలి, వీడియో నుంచి స్కిప్ అయ్యే ముందు, వేరే వీడియోకో బయట పని మీద వెళ్ళే ముందు మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని కామెంట్లో తెలియజేయండి.